ఓడి అమ్మ బంటే ఏందిరా ఈ ట్విస్ట్? యాక్చువల్గా ట్విస్ట్ కాదు, షాక్. అంటే ఎక్కడ ఏడావిడి లేదు, ఎటువంటి లీకు రాలేదు. అబ్బా ఫ్యూజ్ ఎగిరిపోయి నాకు ఆ ప్రోమోస్ వస్తే నేను అసలు పడుకుని పోదాం. మార్నింగ్ నుంచి ఇంత మట్టుకు లంచ్ చేయలేదు బ్రో, అంత బిజీగా ఉన్నా. సో పడుకుని పోదాం తినేసి కొద్దిగా మళ్ళీ 9:30కి లేచి, 9:30 కూడా కాదు, ఈరోజు నుంచి 10కి కదా ఎపిసోడ్, నెమ్మదిగా లేచి ఎపిసోడ్ రివ్యూ చేసుకుందాం అని అనుకున్నా. కట్ చేస్తే ఇటువంటి ప్రోమో. అలా ఆరేసుకుని పడుకున్నా, దెబ్బకు మబ్బులు ఇడిపోయినాయి. ఇదేం ట్విస్ట్ రా? కాతే ఇందులో షాకే కాదు, ఒక ట్విస్ట్ ఉంది ఆయన చెప్పిన మాటల్లో. అలాగే డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆఫీస్. మనకి ఏదైనా ఊపొస్తే మనకు ఆగదు. లైక్లు సబ్స్క్రైబర్లు అన్నీ మర్చిపోయి ఉంది దాని గురించి మాట్లాడేయాలి అర్జెంటుగా. సో లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఈ ట్విస్ట్ చూసి మీకు ఏమనిపించింది చెప్పండి. ప్రతి సీను క్లైమాక్స్లో ఉంది నాకు తెలిసి, అలా అనిపించుంటుంది. ఎందుకంటే ఏదో నామినేషన్ ప్రోమో వస్తుందేమో అని అనుకున్నా. జనరల్గా నామినేషన్స్ పెట్టేసి ఏమిలా ఊరికినే నేను అందరినీ నామినేట్ చేస్తున్నా అంటారేమో, కళ్యాణ్ నువ్వు నామినేషన్లో ఉంటావు అని చెప్పి అలాగైనా కట్ చేస్తారేమో, మనకేదో వాళ్ళ ఫ్యాన్స్కి ట్విస్ట్ వచ్చేలాగైనా కట్ చేస్తారేమో అలా అనుకున్నా. తీరా చూస్తే స్వింగిజరా 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 అంటున్నాడు. నాకు మైండ్ పోయింది అది చూసి. ఇందాక ప్రోమోలో కూడా, ఫస్ట్ ప్రోమోలో కూడా నేను అదే చెప్పా. సరే లైక్ చేశారా? ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చెప్పాను? ఈ మీరు ఇచ్చే ప్రతి బాక్స్ ఈ యుద్ధాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది అని చెప్పి ఒక లైన్ చెప్పాడు బిగ్ బాస్. ఆయన మాటల్లో చాలా అర్థాలు ఉంటాయి బ్రో, అందుకే అసలు ఇగ్నోర్ చేయను, వాటిని ఫార్వర్డ్ చేయను, నేను రాసుకుంటాను నీట్గా. ఇందులో కూడా అలాంటి మాటలే ఉన్నాయి, చెప్తాను చూడండి. అయితే ఈ యుద్ధం నేరుగా ప్రభావితం చేస్తుంది అన్నప్పుడే ఏదో కొడుతుంది. ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ ఎవరి కాంట్రిబ్యూషన్ ఏంటి అన్నది కాదు, ఇందులో ఏదో ఉంది, నీకు కూడా అర్థాలు ఉన్నాయి అనుకున్నాం. అదే నేరుగా ప్రభావితం ఎలా చేస్తుంది అంటే, ఆ జీరో వచ్చినప్పుడు సంజన గారిని ఇక్కడ జైలుకి పంపించడమే మ్యాటర్ కాదు, సంజన గారిని టాస్క్లోంచి అవుట్ చేయడం కూడా మ్యాటర్. అంటే సంజన గారిని కాదు, ఎవరికైతే జీరో వచ్చిందో వాళ్ళు యుద్ధంలోంచి అవుట్ అయిపోతారు. అన్ఫార్చునేట్గా సంజన గారికి వచ్చింది. సో అందుకని ఆవిడ యుద్ధంలోంచి అవుట్ అయిపోయారు, జైలుకి వెళ్ళిపోయారు. సో ఆవిడ జైల్లో ఉన్నారు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ టాస్క్ ఆడతారు. టాస్క్ ఆడితే మామ గెలిస్తే వాళ్ళకి ఫైనలిస్టేగా అని అనుకుంటున్నారు కదా, అక్కడ కూడా ఏదో ట్విస్ట్ ఉన్నట్టుంది మామ. ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, ఈ వారం అందరి భవిష్యత్తు ప్రేక్షకుల చేతుల్లో ఉంది, కానీ మీ ప్రయాణాన్ని నియంత్రణలోకి తీసుకొని ఈ నామినేషన్ నుంచి బయటపడి ఫైనలిస్ట్గా మీ స్థానాన్ని సుస్థిరం చేసుకునే చివరి అవకాశం నేను మీకు ఇస్తున్నా. ఓకే, అందరూ నామినేట్ అయ్యారు, అందరూ భవిష్యత్తు ఆడియన్స్ చేతిలో ఉంది, కాతే మీకు ఒక అవకాశం ఇస్తున్నా, మీ ప్రయాణాన్ని సుస్థిరంగా చేసుకుని చివరి ఫైనలిస్ట్ అయ్యేటట్టు. చివరి అవకాశం, ఫైనలిస్ట్ అయ్యే చివరి అవకాశం ఇస్తున్నా. సో దీని తర్వాత ఇంకోటి రాదు. ఇక్కడ కొంచెం జుమ్ అని చెప్పి డెమోన్ కళ్ళు జుమ్ అని మెరిసినాయి. ఐ రియల్లీ హోప్ సో. ఎవరో ఒకళ్ళు మంచిగా బాగా బలంగా గట్టిగా ఆడి సూపర్రా అని అనిపించుకునేలాగా ఆడి గెలాలి అని చెప్పి. ఎలా ఉండాలంటే హైప్తో అలా ఫ్యాన్స్ చచ్చిపోవాలి, లేదంటే అసలు విన్నర్ రేసులోకి సడన్గా ఎంటర్ అయిపోవాలి డెమోన్, లేదంటే ఇమాన్యుల్ ఎవరో ఒకళ్ళు, అలా ఉండాలి. అలాంటి టాస్క్లు పెట్టి అలా ఏదైనా వస్తే బాగుంటుందబ్బా చివరి వారంలో. మరీ ఇద్దరి మధ్య కాకుండా ముగ్గురు కొట్టుకుంటే విషయం వేరేలా ఉంటుంది కదా, ఎగ్జైట్మెంట్ వేరేలా ఉంటుంది కదా. ఫ్యాన్స్ నన్ను తిట్టుకుంటారు, తరుజా ఫ్యాన్స్కి వెళ్ళమేది నీకేముంది, నీకు బాగానే ఉంటుందని. సరే ఇప్పుడు ట్విస్ట్ చెప్తా. ఇది షాక్ అయ్యాం. ఇప్పుడు ట్విస్ట్ చూడండి. టాప్ 1గా నిలిచిన వారికి ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అయ్యి ఇమ్యూనిటీ పొందే అవకాశం ఉంది. సేవ్ అయ్యి ఇమ్యూనిటీ పొందుతారు కాదు, చూడండి తెలుగుతో ఇక్కడ ఆటలాడుతున్నారు. సేవ్ అయ్యి ఇమ్యూనిటీ పొందే అవకాశం ఉంది అన్నారు, అవకాశం పొందుతారు అని చెప్పి డైరెక్ట్ డిపెండ్ చేయట్లా. అంటే ఈ వారంలో ఏదైనా మారచ్చు, డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కూడా. లాస్ట్ గెలిచిన వాళ్ళకి ఇంకో అని ఇచ్చేయచ్చు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు గెలిస్తే ఇచ్చేస్తారు, కావాల్సిన వాళ్ళు గెలవకుండా వేరే వాళ్ళు గెలిస్తే లాస్ట్కి వచ్చేపాటికి మళ్ళీ డిజర్వింగ్ అన్డిజర్వింగ్ ఏదోటి చేస్తారు. అవకాశం ఉంది అన్నారు కానీ పొందుతారు అని చెప్పి డైరెక్ట్గా డిఫైన్ చేయలే. వర్డ్స్ ప్లే అనమాట. ఏంది ఇది, ఎందుకు ఇదంతా, ఎలాగా, డైరెక్ట్గా ఇస్తారా ఎవరా? బట్ ఒకటి మాత్రం ఈ ట్విస్ట్ అనేది ఉంటుందో తెలియదు, కానీ షాక్ అనేది మాత్రం గట్టిగా తగిలింది. ఎక్కడైనా ఒక లీక్ వచ్చి ఉంటే పోనీ అనుకోవచ్చు, జైలుకి వెళ్తారు, ఆవిడ జైల్లో ఉంటారు, 2 రోజులు ఉంటారు, తీసేస్తారు, ఓటు అప్పీల్ టాస్క్లు ఉంటే ఓటు అప్పీల్ చేసుకుంటారేమో అనుకున్నాను నేను. కానీ బిగ్ బాస్ ఏం చేయబోతున్నాడంటే, సరే ఇంతకీ ఏంటి అంటే, సో మొదటి యుద్ధం అంటే ఈ వారం రోజులు మొత్తం యుద్ధాలు సాగుతాయి. ఓ పక్కన నామినేషన్స్ ఓ పక్కన ఓటింగ్ అనేది నడుస్తూ ఉంటుంది. అందులో కళ్యాణ్ ఉన్నాడు, అందరూ ఉన్నాడు, దాని మీద మనకి క్లారిటీ వస్తుంది. అది కూడా ఏదైనా ట్విస్ట్ ఉంటే నేను చెప్పలేను, కానీ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే ట్విస్ట్లు కొన్ని లీక్స్ రాంగ్ అవుతున్నాయి. సుమనానికి 50,000 వచ్చింది అన్నారు, సుమనానికి 1 lakh వచ్చింది ఇక్కడ ఇందాక నేను చూసినప్పుడు లైవ్. సో ట్విస్ట్లు అయితే ఉన్నాయి ఖచ్చితంగా, లీక్స్ అయితే కొంచెం రాంగ్గానే ఉన్నాయి. సో ఏదైనా జరగచ్చు. అయితే ఇక్కడ ఫస్ట్ది ఏదో జబ్బో ఏదో స్కిప్ చేసినట్టున్నా, మర్చిపోయా. సర్లేండి, సిరీస్ ఆఫ్ టాస్క్లు జరిగితే వారం మొత్తం ఓ పక్కన నామినేషన్స్ అనేవి జరుగుతూ ఉంటే కళ్యాణ్ ఉండొచ్చు అనేది మనకి అప్పుడు తెలిసిపోద్ది రాత్రి. అయితే వీళ్ళందరూ నామినేషన్లోనే ఉంటారు. ఈ సిరీస్ ఆఫ్ టాస్క్లు జరిగినప్పుడు
ఒక్కొక్కటి జరిగి ఏదో ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోవటం, లేదంటే పాయింట్స్ రావటం, వీళ్ళకి ఏదో ఒకటి పెట్టి అలాగా రోజుకు ఒక టాస్క్, రోజుకు 2 టాస్క్లు ఆడిపించుకుంటూ తీసుకెళ్ళి ఏ గురువారమో ఏ శుక్రవారమో ఫైనలిస్ట్ అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అయితే, సపోజ్ వాళ్ళు ఎవరైనా అనుకుంటే, ఎందుకులేండి పేర్లు కానీ నేను వాళ్ళు అనుకుంటారని చెప్పి వాళ్ళ మీద ఎందుకు నిందేయటం కానీ, సో వాళ్ళు కనుక ఎవరైనా పేరు అనుకున్న వాళ్ళు కనుక వస్తే వాళ్ళకి డైరెక్ట్గా అయిపోయో యు ఆర్ ద సెకండ్ ఫైనలిస్ట్ అని చెప్పి డిక్లేర్ చేయొచ్చు. లేదు వాళ్ళకి కావాల్సిన రాకపోతే లాస్ట్లో మార్చచ్చు. బట్ సిరీస్ ఆఫ్ టాస్క్లు జరుగుతాయి, రోజుకి 1-2 టాస్క్లు జరుగుతాయి, సింపుల్గా ఒక టాస్క్ అయిపోయేది కాదు. సో ఇప్పుడు పెట్టిన టాస్క్ ఏంటంటే స్వింగ్ జరా, అది ఊపి ఆ బాల్స్ని ఆ ప్లేసుల్లో పెట్టాలి. ఇంకోటి ఏంటంటే అసలు ఇంత మట్టుగా లీక్ రాలా, ఈ టాస్ జరిగిందని వీళ్ళు గెలిచారని, అయ్యా నా పరిధిలో అయితే రాలేదయ్యా, సో ఈ టాస్ జరిగిందని పలానా వాళ్ళు గెలిచారని రాలా. సో అది కొంచెం సంతోషంగా ఉంది. ఇలాంటివన్నీ కంట్రోల్లో ఉంటే భలే ఉంటుంది. ఇంతకు ముందు అయితే తెగొచ్చేవి, ఇప్పుడు ఈ మధ్య ఈ సీజన్ కొంచెం తక్కువే 2 లీక్స్, ఎక్కువేం కాదు. వచ్చిన లీక్స్ కూడా చాలా వరకు రాంగ్ అయినవి కూడా పెద్దగా రైట్ అవ్వలేదు. ఓన్లీ ఒక ఎలిమినేషన్ నామినేషన్లో కూడా వచ్చినాయి, రాంగ్ వచ్చినాయి. ఇమానుయల్ లేడని ఇమానుయల్ ఉన్నాడని లాస్ట్లో చూసాం కదా, సో వచ్చినాయిలేండి ఏదో ఒకటి రాంగ్ వచ్చినాయి. బట్ ఈరోజు టాస్క్లు రేపు టాస్క్లు 2 టాస్క్లు జరుగుతాయి. కానీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, నాకు సోషల్ మీడియా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, 20-25 మంది హౌస్మేట్స్ లోపలికి వెళ్ళి, అదే సారీ కామనర్స్ బయట ఉన్న కామన్ ఆడియన్స్ లోపలికి వెళ్ళారు, క్వశ్చన్లు అడిగారు అని చెప్పి. సో అది ఉంటుంది, దాని తర్వాత టాస్క్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఆడిపించలా, కార్నివాల్ లాగా ఆడిపించి సంజన గారికి 0 ఇచ్చి కూర్చోబెట్టలేదు కదా, అలాగే కూర్చోబెట్టారు కదా, అలాగే ఆడియన్స్ని పంపించి వాళ్ళ చేత కూడా ఆడిపించి, అది వాళ్ళ చేత క్వశ్చన్లు అడిగిపించి దాని తర్వాత అది అయిపోగానే ఇంకో టాస్క్ ఆడిపించుంటారు. అలా రోజుకి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి కింద ప్లాన్ చేసుకుంటా వెళ్తారేమో. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, మొత్తం 7 ఉన్నారు. అందులో కళ్యాణ్ తీసేస్తే 6 ఉన్నారు. అందులో సంజన గారిని తీసేస్తే వీళ్ళు 5 ఉన్నారు. 5గురిలో రోజుకి ఒకళ్ళు చొప్పున ఎలిమినేట్ అయిపోతా ఉంటే సోమవారం ఒకళ్ళు, మంగళవారం ఒకళ్ళు, బుధవారం ఒకళ్ళు, గురువారం ఒకళ్ళు, అంతే. గురువారంకి శుక్రవారంకి డిసైడ్ అయిపోద్ది. టాస్క్ ఒక్కొక్కళ్ళు ఎలిమినేట్ చేస్తారేమో మేబీ. లాస్ట్లో ఉన్న వాళ్ళు ఎలిమినేట్ చేసేసి ముందున్న టాప్ 4 టాప్ 5కి జరిగితే కనుక లాస్ట్ ఉన్న ఎలిమినేట్ చేసి 4 అలా ఒకళ్ళని అలా తీసుకెళ్తే ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కరిని తీసుకుంటే వెళ్తారేమో అనుకుంటాను. ఇది లీక్ కాదు బ్రో, ఇది జస్ట్ గెస్ మాత్రమే, గెస్ చేస్తున్నా. సో ఆ లెక్క ప్రకారం తీసుకుంటే మీ లెక్క ప్రకారం ఫస్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు, సెకండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారు, థర్డ్ ఎలిమినేట్ అవుతారు, ఈ లెక్కను ఫైనల్గా ఎవరు కొడతారు అనుకుంటున్నారు టికెట్ ఫినాలే అన్నది కామెంట్ చేయండి ఒకసారి. మీరు ఎవరు అనుకుంటున్నారు, ఎవరు గెస్ రేట్ అయితే చూద్దాం, ఎవరు కొడతారు టికెట్, సెకండ్ టికెట్ ఫినాలే. ఇది అసలు సర్ప్రైజింగ్, కొత్తది ఈ వార్త, మామూలుగా లేదు అసలు. ఎందుకంటే ప్రతి సీజన్ మనం ఒకటే చూస్తాం, టికెట్ ఫినాలే విన్నర్ ఒకళ్ళు చూస్తాం. దాని తర్వాత 14th వీక్ తర్వాత నాగార్జున గారు వచ్చి ఒక్కొక్కరికి కొంచెం డిఫరెంట్ వేస్లో సెకండ్ అంటే ఎలిమినేషన్ అన్నది చేయకుండా, ఎవరు సేవింగ్ అన్నది చేయకుండా ఏం చేస్తారంటే ఫైనలిస్ట్ని డిక్లేర్ చేస్తూ ఉంటారు. సో సేవింగ్ ఇవి సేవ్ అయ్యాను కాకుండా ఇంకో యూ ఆర్ ద సెకండ్ ఫైనలిస్ట్, యూ ఆర్ ద థర్డ్ ఫైనలిస్ట్, యూ ఆర్ ద 4th ఫైనలిస్ట్, లాస్ట్కి ఇద్దరు మిగిలిన తర్వాత నువ్వు ఫైనలిస్ట్, నువ్వు ఎలిమినేట్ అయ్యో అన్నట్టు ఉండేది. బట్ ఇప్పుడు ఇలా ఉంది. ఇప్పుడు ఇంకోటి టాప్ 6 అనే ఆలోచన ఏదైతే ఉందో అది ఇంకా బలపడుద్ది, ఖచ్చితంగా బలపడిద్ది అవకాశం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్నియాని కొట్టాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బర్నియాని కొట్టాడు, సంజన గారికి ఓటింగ్ పెరిగింది. అప్పుడు ఏం చేయాలి, డెమోన్ వరకు నలుగురు టాప్ 5లో ఉన్నారు. అప్పుడు బర్నియానికి కొట్టాడు కాబట్టి బర్నియాని పెట్టి సంజన గారిని ఎలిమినేట్ చేయలేరు కదా, అలాగే సంజన గారిని టాప్ 6గా పెట్టచ్చు. ఒకవేళ సుమనాన్ని కొట్టాడు అనుకోండి, అప్పుడు బర్నియా గారు సంజన గారు అలా పెట్టచ్చు. లేదు అంటే టాప్ 5 పెట్టేసి తీసుకెళ్ళిపోవచ్చు కూడా, చెప్పలేండి, ఏదైనా చెప్పలేం. ఫినాల్ వీక్లో కూడా ఎలిమినేషన్ చేయొచ్చు, వాళ్ళ ఇష్టం. వాళ్ళు షో కాంట్రిబ్యూషన్ చూసుకుంటారా, ఓట్లే చూసుకుంటారా, లేదంటే ఏం చూసుకుంటారు ఏంటి అన్నదని చెప్పి. కానీ ప్లానింగ్ మాత్రం ఏదో ఉంది, గట్టిగానే ఏదో ప్లాన్ చేస్తున్నారు. షాకింగ్గా ఉంటున్నాయి, సర్ప్రైజింగ్గా ఉంటున్నాయి. నాకు నచ్చింది. ఎవరికైతే బిగ్ బాస్ టీం ఐడియా వచ్చిందో సెకండ్ ఫైనలిస్ట్ కూడా టాస్క్ పెట్టుకుందాం ఏం కాదు అన్న విధంగా ఆలోచించారు చూసారా, కరెక్ట్గానే ఉంది. మనం ఊహించలేదు కదా, బాగుంటుంది ఇది. సో ఈ రకంగా వాళ్ళు ముందుకెళ్ళచ్చు. పక్కన ఎలాగో ఓటింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకు వాళ్ళ ఓట్స్ వాళ్ళకి పడాల్సిందే, ఎవరు గెలిచినా సరే పడాల్సిందే కాబట్టి పెద్ద విషయం ఉండదు. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్కి ఇంకొక ఆశ, అరే ఈ యంగ్స్టర్స్ వెళ్ళిపోతారేమో, మనం వెళ్ళలేమేమో అని అనుకున్న వాళ్ళకి ఆశ. బట్ అన్ఫార్చునేట్లీ ఆవిడనేమో జైల్లో పెట్టేశారు, ఏమి చేయలేము. అదేమో ముందు చెప్పుండరు, డైరెక్ట్గా యుద్ధం మీద ప్రభావితం చూపిస్తుంది అని చెప్పారు తప్పితే ఇలా జరిగిద్దని చెప్పలేదు కదా. సో వాళ్ళని మనం తప్పట్లేము, అక్కడ ఉన్న కంటెస్టెంట్ని వాళ్ళకున్న చాయిస్ ప్రకారం వాళ్ళు ఇచ్చుంటారు. అది ఎలా ఇచ్చారు ఏంటన్నది మనం చూసిన తర్వాత మనం డిసైడ్ చేద్దాం. ఎపిసోడ్లో లైవ్లో అయిపోయినట్టుంది, డిసైడ్ చేద్దాం. బట్ ఇది సంగతి. మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో, చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేలేండి, అంటే మనం పెట్టే కొన్ని వీడియోలు కొంచెం కాంట్రవర్షియల్గా ఉండి వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎన్ని జరుగుతూ ఉంటాయి. బట్ దట్స్ హౌ రివ్యూస్ గోస్ ఆన్, లైఫ్ గోస్ ఆన్ అన్నట్టు ఇంకంతే. బట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నైట్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. ఇందాకే అన్న ఆ బజ్ రివ్యూ ఉంటుంది బ్రో, దీనికన్నా ముందు ఇందాక అప్లోడ్ చేసింది, చూడండి, బాగుంటుంది, ఖచ్చితంగా చూడండి, బాగా నచ్చుతుంది మీకు.
ఇందాక ఏదైనా కొత్తగా ప్రోమో ఏదైనా వెరైటీగా వస్తే మాట్లాడదాం, లేదంటే ఇంక నైట్ ఎపిసోడ్ రివ్యూ అని. ఇది మాత్రం వెరైటీ కాదయ్యా, అంతకు మించి బాగుంది. ఇక నా నిద్ర పట్టదు ఈ ఆనందంలో కాసేపు. ఈ అమ్మ ఏంటి ప్లాన్ చేసి ఎవరురా ఇది ఆలోచించింది అని చెప్పి. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.